ఇర్మియా గ్రంథము 24:7. వారు పూర్ణ హృదయముతో తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు అగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి ఇచ్చేదను. దేవుడి వాళ్ళ హృదయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు మంచి హృదయమును మంచి మనసు ఇవ్వకపోతే నువ్వు ఏమి చేయలేవు. అది దేవుడే ఇవ్వాలి. ఈరోజు చాలా మంది అనుకుంటూ ఉంటారు, సేవకులు గాని విశ్వాసులు గాని చాలా మంది దశమ భాగాలు ఇవ్వలేని చెప్తా ఉంటారు. ఎందుకు ఇవ్వలేదంటే దేవుడు వారికి అలాంటి మనస్సు అలాంటి హృదయం వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు? వారు పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో దేవుని యొద్దకు రాలేదు కాబట్టే వారికి దేవుడు అట్టి మనసు ఇవ్వలేదు. మోషే గారు అంటారు కదా, అయ్యా నీ సన్నిధి లేకపోతే ఒక్క అడుగు నేను ముందుకు. కాబట్టి అప్పుడు అంటాడు నిర్గమకాండం 33:19, మోషే నా మంచితనం అంతయు నేను నీ ఎదుట కనపరచెదను. దేవుని యొక్క మంచితనము నీ ఎదుట కనపరచాలంటే పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నీవు ఆయన సన్నిధిలో ఉండాలి. అప్పుడే దేవుణ్ణి ఎరిగే హృదయాన్ని దేవుడు మనకిస్తాడు.